హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే పొద్దున్నే లేసామండి. టిఫిన్స్ చేయడానికి, కర్రీ చేయడానికి చపాతీస్ పెట్టుకున్నాం ఇవాళ. ఇంకోటి ఏంటంటే ఇవాళ నుంచి సంక్రాంతి పన్ను స్టార్ట్ చేసాము. క్లీనింగ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను చపాతీ చేయడానికి, కర్రీ చేయడానికి, ఆలు కర్రీ చేయడానికి ఆయిల్ పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేస్తాను. దాంతోపాటు సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి. ఇక అవి మొగ్గుతూ ఉంటాయి. మీ అందరూ కూడా పండగ పనులు అయిపోయినాయా సంక్రాంతికి? మా ఇంట్లో అయితే ఇవాళే స్టార్ట్ చేశాను. ఇంకా టైం ఉంది కదా, ఎందుకంటే మా పాప ఉండాలి నాకు, నేను ఒక్కదాన్ని చేసుకోలేను. అందుకని చెప్పి సండే రోజున పెట్టామట. సో ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు అయితే మగ్గుతున్నాయండి. బాగా మగ్గిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా వేద్దాము. మా కిచెన్ అండి బొద్దింకలు వస్తున్నాయండి బాబు. వాటికి స్ప్రే కొట్టి అప్పుడు పైన పేపర్స్ వేయాలన్నమాట. అందుకని చెప్పేసి హిట్ వచ్చేసి 2 తెప్పించాను. అవి 2 మొత్తం సెల్ఫ్లన్నీ కొట్టి అప్పుడు పేపర్స్ వేస్తామన్నమాట. పేపర్స్ కూడా ఈసారి మార్చేసాము. ఎలా అంటే సెల్ఫ్కి అంటుకుపోయి ఉంటాయి అన్నమాట, పైకి లేవు. అలావి ఇప్పుడు మేషాలో వచ్చినాయి కదా, సిల్వర్ తీసుకున్నాం అన్నమాట. అవి వేసి పేపర్స్ సెల్ఫ్లన్నీ చదువుకోవడం పెట్టుకుందామని చెప్పేసి అవి కూడా తెచ్చాము. ఒకవేళ ఇన్కేస్ సరిపోకపోతే అప్పుడు న్యూస్ పేపర్స్ వాడతాము. ఇప్పుడైతే ఓ పక్క చపాతీ చేసుకుంటున్నాను, ఓ పక్క కర్రీ అయితే చేస్తున్నాను. 2 పక్కనే చేసుకుంటున్నాను అన్నమాట. సండే కదా, లేట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు వచ్చేసి పనులన్నీ చేసుకోవాలి కదా, స్టార్ట్ చేస్తామని చెప్పాను కదా, అందుకోసం అని చెప్పేసి చపాతీస్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే కర్రీకి వచ్చి కారం అన్నీ వాటర్ అన్నీ వేసాను. అలాగే కొద్దిగా మసాలా కూడా యాడ్ చేస్తాను. సో చపాతీ కూడా రెడీ అయిపోతున్నాయండి. ఇక మా పాప వాటిని వేపి ఇవ్వాలి, ఫ్రై చేసి. సో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలాగ మా పెద్ద పాప వచ్చేసి చపాతీస్ కాల్స్తుంది అనమాట. కాల్చిన తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి అప్పుడు పని మొదలు పెడదాము అనేసి అనుకుంటున్నాము. సో చపాతీ అయితే అయిపోయినాయి. ఒక్కొక్కళ్ళు అందరం తింటున్నాము. అందరూ చపాతీస్ అయిపోతే ఇంక టిఫిన్ చేసేయడం అయిపోతే పని మొదలు పెట్టుకోవచ్చు కదా. చూసారు కదా, కర్రీ చపాతీ తినేస్తే అయిపోతుంది. ఫైనల్గా ఒక చాయ్ పెట్టుకొని తాగేసి అప్పుడు ఇంకా పని మొదలు పెడతాము. మీ ఇంట్లో ఇవాళ ఏం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ చేయండి నాకు. సండే కదా, మీకు ఏదో స్పెషల్స్ ఉంటాయి కదా. ఈరోజైతే మా హస్బెండ్ లంచ్కి ఉండనని చెప్పారు. సో మా పాపలు మేమే అన్నమాట. సో అందుకని ఫైనల్గా వెజిటేబుల్ బిర్యానీ కింద వేసేసుకుందామని కర్రీస్ ఏం చేయకపోదా అనుకుంటున్నాను. మా పాప అయితే మొదలు పెట్టేసింది, మొత్తం క్లీనింగ్ మొదలు పెట్టింది. తనకేమో డస్ట్ ఎలర్జీ ఉందన్నమాట. డస్ట్ కానీ తగిలిందంటే ఇంకా ఒకటే తుమ్ములు వస్తూ ఉంటాయి. అందుకే ముక్కు కట్టుకొని చేస్తుంది. అలాగే మొత్తం పేపర్స్ అన్నీ తీస్తుంది అనమాట. బొద్దింకలు ఎట్లా ఉన్నాయంటే అలా ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా స్ప్రే కొట్టుకొస్తుంది, హిట్ స్ప్రే. మొత్తం సెల్ఫ్లన్నీ కొట్టి ఆ తర్వాత క్లీనింగ్ చేసి పేపర్స్ వేస్తుంది అనమాట. మనకు సామెత ఉందండి, మీకు తెలుసో లేదో, కొంచెం అంత కూతురు ఉంటేనంటండి మంచం మీద కూడంట. అలాగా నాకు మా పాప ఉంది హెల్ప్. లేకపోతే నిజంగా ఒక్కళ్ళు చేసుకోవాలంటే ఎవరైనా చాలా ఇబ్బంది పడతారు కదా. నేనైతే మాత్రం నిజంగా ఒక్కొక్కటి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారు. ఒక్కొక్కసారి తను ఎక్కువ చేస్తుంది, మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారనమాట. మా చిన్న పాప కూడా ఈ మధ్యన మొదలుపెట్టింది సామానం కడగడం అన్నీ చేయడం మొదలుపెట్టేసింది. మా ఇంట్లో అందరూ అన్ని పనులు చేసుకుంటారు. ఎందుకంటే నేను అంతగా ఎక్కువ స్ట్రైన్ అయితే పడదు నాకు, అందువల్ల అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ చేస్తారు. తను అన్ని పేపర్స్ వేసుకొచ్చేసింది. చూడండి ఫైనల్గా ఇవి పేపర్స్ ఇలా ఉన్నాయన్నమాట. వేస్తే నీట్గా ఉన్నాయి. వేసుకుంటే మీషోలో దొరుకుతున్నాయి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.